డైరెక్టర్ అండ్ యాప్ అండ్ కింగ్ స్టార్ అండ్ యాప్ గ్రూప్లో షేర్ చేశాను. ఇంకో లీడర్స్ మీ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో లీడర్స్ ఇమీడియట్లీ డైరెక్టర్ అండ్ యాప్ గ్రూప్ లీడర్స్ మీ యొక్క పర్సనల్ గ్రూప్లలో ఆ యొక్క లింక్ అనేది షేర్ చేయండి. కొత్త వాళ్ళు యూట్యూబ్లో కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఆల్రెడీ సార్ వచ్చిండు, మనం సార్ని ఇన్వైట్ చేసుకుందాము. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ జరగబోతా ఉంది. కనుక ప్రతి ఒక్కరు బీ ఓపెన్ మైండెడ్ కదా, మీ యొక్క ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నోట్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఓకే లీడర్స్, ఇంకా గ్రూప్లో కొంతమంది షేర్ చేస్తా ఉన్నారు. లీడర్స్ ఆల్రెడీ లింక్ షేర్ చేయడం జరిగింది, వన్స్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, లెట్స్ ఇన్వైట్ టు ఆల్రెడీ ఈరోజు మనకు ఒక సెలబ్రిటీ కపుల్స్ మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. సార్ వచ్చేసి ఒక స్టూడెంట్గా ఉంటూ మన బిజినెస్ని ఫాస్ట్ 1.5 year, ఫాస్ట్ 4 years నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉన్నారు. సార్ ఎవరో కాదు, ఫాస్ట్ మన బిజినెస్లో యూత్ ఐకాన్ అని అంటూ ఉంటాం. మిస్టర్ డిసిడి శ్రీనివాస్ వడ్డిమాన్ సార్ అండ్ శివాన్ మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డిజిటల్ స్క్రీన్. థ్యాంక్ యూ హరిశంకర్. సో వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. సో నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను. సో నేను ఏదైతే ఆపర్చునిటీని ఒక 4 years పైననే అవుతుంది తీసుకొని, సో చాలా హ్యాపీగా ఉన్నాం ఈ ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల. సో లీడర్స్ అందరికీ యూట్యూబ్ లింక్ వచ్చింది. యూట్యూబ్ లింక్లో మీరు లాగిన్ అవ్వాల్సిందిగా చాలా మంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్ లింక్ ఉంది, యూట్యూబ్ లింక్లో మీరు ఆన్ అవ్వండి. సో 1K ఆల్రెడీ ఫుల్ అయిపోయింది కాబట్టి. సో మనం సెషన్లోకి వెళ్దాం. ఈరోజు మీట్ ద మిలియనీర్ అనే ప్రోగ్రాంలో మనం ఒక కొత్త టాపిక్ గురించి డిస్కషన్లో తీసుకొద్దాం. సో క్వాలిటీస్ ఆఫ్ ద లీడర్. లీడర్కి ఉండవలసిన లక్షణాలు ఏమున్నాయి? ఇప్పుడు మనము వివిధ రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం బిజినెస్లోకి వస్తూ ఉన్నాం. సో బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయీ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, హోమ్ మేకర్ నుంచి కావచ్చు. సో ఇట్లా వివిధ రకాల ప్రొఫెషన్ నుంచి మనం మార్కెట్లోకి రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో వస్తున్నామంటే లీడర్షిప్ అవతారం ఎత్తాల్సిందే. సో మనం ఏం చేస్తున్నామంటే మన ఏదైతే ప్రొఫెషన్లో ఉన్న వాటిని తీసుకొచ్చి మన బిజినెస్లో యాడ్ చేయాలని మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఉన్న పలంగా మన బిజినెస్ అనేది కుప్పకూలిపోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఈరోజు నేను మీకు ఇచ్చే క్లారిటీ ఏమున్నదంటే, కొన్ని క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం చేంజ్ చేసుకోకపోతే ఈ బిజినెస్లో మనం పెద్ద లెవెల్లో మనం వెళ్ళలేము, అంటే పెద్ద బిజినెస్ని మనం బిల్డ్ చేయలేము. సో అంటే లీడర్స్కి మనగడను మనం పొందలేము. సో ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, వచ్చిన బిజినెస్లో వచ్చిన ప్రతి ఒక్క లీడర్ని సాటిస్ఫై చేయగలగాల. సో మన క్యారెక్టర్ ఆ విధంగా తయారవ్వగలగాల. అప్పుడు మనం మరింత ముందుకు వెళ్ళడానికి, మనం మరింత డబ్బు సంపాదించడానికి, మరింత మానవతా విలువల్ని కాపాడడానికి అది ఉపయోగపడుతూ ఉంది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ద లీడర్. లీడర్కి ఉండవలసిన లక్షణాలు, దీని గురించి మనం మాట్లాడదాం. సో ముందుగా ఎవరైతే బిజినెస్లోకి వస్తూ ఉన్నారో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన ఒక పని ఉన్నది. అతని గతాన్ని వదిలేసి మనం ముందుకు రావాలి. ఈ ఆపర్చునిటీకి వచ్చే కంటే ముందు అతని పాత మైండ్ సెట్తో అతను దీంట్లోకి రావద్దు. ఇక్కడ వచ్చినామంటే కంప్లీట్గా తన మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని ఈ ఆపర్చునిటీలోకి రావాలి. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వేరే అయి ఉండొచ్చు, మీరు చేసే పని వేరే అయి ఉండొచ్చు. సో అట్లాంటి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడ మారి రావాలంటే ఆ గతాన్ని వదిలేసి ఇక్కడికి రావాలి. అదే గతంతో మీరు ఈ ఆపర్చునిటీలోకి వచ్చారనుకోండి, ఈ బిజినెస్లో మనం సక్సెస్ఫుల్గా మనం ముందుకు తీసుకోలేము. సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ని ముందుకు తీసుకోలేము. సో కాబట్టి ఫస్ట్ పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు బిజినెస్లో వచ్చినామంటే కొత్త అవతారంలోంచి మనం బిజినెస్ని స్టార్ట్ చేయాలి. సో అప్పుడు మనము
ఏమంటారు, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలిగినప్పుడు, మన గతాన్ని వదిలేసి మనం ఫ్యూచర్ గురించి, ఈ బిజినెస్ లో నా ఫ్యూచర్ ఏంది అనే ఆలోచన చేయగలిగినప్పుడు 100% మనం గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది, ఎప్పుడు లీడర్కి లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే ఎన్ని సందర్భాలైనా, ఏ సందర్భంలో అయినా ఆల్వేస్ నేర్చుకోవడానికి రెడీ ఉండాలి లీడర్. సో నేను చాలా మందికి ఉండే ఒక ఫీలింగ్ ఏముంటుందంటే, నేను ఈ లెవెల్లో ఉన్నా, నేను ఇంకా నేర్చుకోవాలన్నా, నేను ఇన్ని రోజులు అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి, ఇంకా నేర్చుకోవడానికి ఏముంది. సో ఎప్పుడైతే మన మైండ్లో లెర్నింగ్ అనేది ఎప్పుడైతే స్టాప్ అవుతుందో, ఈ జీవితంలో మన సక్సెస్ కూడా స్టాప్ అవుతుంది. సో అందుకని అంటే నేను డియూసిడి కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మంచి ఇల్లు కొనుక్కున్నాను. 2.5 crores ఇల్లు పర్చేజ్ చేశాను. డ్రీమ్ హోమ్ పర్చేజ్ చేశాను. మంచి కార్ వాడుతా ఉన్నాను. నియర్ టు 10 lakhs ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాను అని నేను దాస్ సార్కి ఫోన్ చేసి, సార్ ఇంకా నేను ఏమన్నా చేసేది ఉన్నదా, ఇంకేమైనా చేయాలన్నా పని ఉన్నదా అని. అప్పుడు మా గ్రేట్ అప్లైన్ పురుషోత్తమ్ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం గారు, సో వారికి అడిగినప్పుడు వారు చెప్పిన ఒక చిన్న మాట ఉన్నది. ఒక్కసారి రోడ్ మ్యాప్ టు సక్సెస్ అండ్ 10 కోర్ స్టెప్స్ ఒకసారి మళ్ళీ చదవండి శ్రీనివాస్ సార్ అని చెప్పి. నేను షాక్ అయిపోయినా. అరే అట్లెట్లా, నేను ఇంత పెద్ద లెవెల్లో వచ్చిన, నేను ఇంత పెద్ద లీడర్ అయిపోయినా, నేను అన్ని నేర్చుకున్నా ఆల్రెడీ, సో మళ్ళీ నాకు 10 కోర్ స్టెప్స్ చదవమంటుండేంది సారు అని చెప్పేసి, సార్ అదేంటి సార్, నేను ఇన్ని చదివినా కదా, చదవకపోతే డియూసిటీ కాను కదా అని అంటే, అప్పుడు సార్ చెప్పిన మాట, నేను కూడా విఎంసీఏ మెంబర్, బెంజ్ అచీవర్, సో 2 crores హౌస్ అచీవర్, సో 16 lakhs ప్లస్ ఇన్కమ్ అచీవర్. సో నేను కూడా భారతి సార్కి ఫోన్ చేసి, సార్ నేను ఇంకేమన్నా చేసేది ఉన్నదా అంటే, సార్ నాకు ఈ 2 పుస్తకాలు సజెస్ట్ చేసిండు, సో అందుకని నేను కూడా మీకు ఇదే సజెస్ట్ చేసినాను అంటే. ఒకసారి ఆలోచన చేయండి. ఆల్వేస్ లెర్నింగ్ యాటిట్యూడ్లో ఉన్న వ్యక్తి సంపద సృష్టించగలుగుతాడు. సో కాబట్టి నేర్చుకోవడం ఎప్పుడు కూడా ఒక లీడర్ రాకపోతే, హే నువ్వేందా నాకు చెప్పేది, ఈ ఆలోచన మనకి ఎప్పుడు రావద్దు. ఎవరు ఏది చెప్పినా వినాలి తూచి తప్పకుండా. అందులో ఏది ది బెస్ట్ దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. సో ఒకవేళ మీ అప్లైన్ చెప్తా ఉన్నారు ఆ మాటను అంటే కనుక, తూచి తప్పకుండా మనం పాటించగలగాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే సో అతను అనుభవపూర్వకంగా అతను మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఎక్కడ కూడా మనము అది చేద్దాం. తర్వాత లీడర్ మనసులో ఉన్న విషయం బయటకు ఎప్పుడు చెప్పగలగాలి. ఇప్పుడు ఎక్కడన్నా ఒక సందర్భం జరిగినప్పుడు అతనికి ఒక సిచ్యువేషన్ అతన్ని చెప్పాల్సి ఉంటది, కానీ అతను ఏం చేస్తాడంటే, చెప్తే ఏమనుకుంటారో, చెప్పడం వల్ల ఏం జరుగుతుందో, సో అని అతను లోపల పెట్టేసుకొని, అతను ఏమంటారు, మనోవేదన చెంది బిజినెస్ నుంచి క్విట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేనేమంటున్నానంటే, ఏది ఉన్నా మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని మనం బయటకు చెప్పే విధంగా ఉండాలి. సో అప్పుడు మన మనసు తేలిక ఉంటుంది. సో మనం చేసే పని పైన చిత్తశుద్ధితో పని చేయగలం. లేదంటే లోపల ఒకరు పెట్టుకొని బయటకు ఒకటి పని చేస్తే ఏమవుతుందంటే, చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అనే సిచ్యువేషన్కి వచ్చేస్తాం, సామెతకు వచ్చేస్తాం. సో కాబట్టి ఆల్వేస్ ఏ సిచ్యువేషన్ ఏదైనా రానియండి, సో మీ మనసులో ఉన్న మాటను బయటకు చెప్పగలిగే విధంగా మనం తయారవ్వాలి. సో అప్పుడు మనం మనం మరింత హ్యాపీగా, మరింత తేలికగా మన బిజినెస్ని, లైఫ్ని లీడ్ చేసుకోగలం. సో అది ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన పని ఉన్నది. సో అన్నిటికైనా ఒక ముఖ్యమైన విషయం ఉన్నది, లీడర్ ఈగోని వదిలేయాలి. ఈజీఓ, మన జీవితంలో ఒక వ్యక్తిని సర్వనాశనం చేయగలిగిన ఒక పదం ఉన్నది. ఆ పదం పేరు వచ్చేసరికి ఈగో. ఈజీఓ, ఈగోని వదిలేయాల. సో చాలా మంది అంటారు, సార్ నన్ను ఆ మాట అంటాడా, నన్ను ఇట్లా అంటాడా, నేను ఏ రోజు ఎవరికి అది కాలేదు, నేను నీ మాట నేను వినాలనా, సార్ నువ్వా నాకు చెప్పేది, నీతోనా నేను చెప్పించుకునేది. సో ఇట్లాంటి మాటలు చాలా వింటుంటాం మనం. సో నేనేమంటున్నానంటే, ఏదైనా ఉండనియండి మన జీవితంలో, కానీ ఎవరితో పోల్చుకుంటా ఉన్నాం.
ఈగో వల్ల కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరండి. ఈగో వల్ల సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. రిలేషన్షిప్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కోల్పోయిన వాళ్ళని మనం చూసాం. కానీ ఈగో వల్ల సంపాదించుకున్న వాళ్ళని ఎవరు లేరు. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో లీడర్కి ఉండకూడనిది ఏదైనా ఉంది అంటే అది ఈగో. అహం, నేను, నా తర్వాతనే అనే ఒక ఫీలింగ్ అనేది ఎప్పుడు రావద్దు. ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడినప్పటికీ దాన్ని సున్నితంగా నవ్వుతూ దాన్ని పరిష్కరించుకోగలగాలి. సునాయాసంగా దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. సో కానీ మనం కాకిరి బీకిరి మొత్తం లొల్లి లొల్లి చేసి, సో అక్కడ పెంట పెంట సృష్టించి దానివల్ల ఎవ్వరికి లాభం ఉండదు దానివల్ల. సో సో కాబట్టి ఖచ్చితంగా లీడర్కి ఈగో అనేది ఉండకూడదు. ఈగోని మనం ఖచ్చితంగా తీసేయాలి. సో లీడర్ తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. తన బాధ్యత ఏదైతే ఉందో అది సక్రమంగా నిర్వర్తించాలి. ఏ విధంగా? పెళ్ళైనప్పుడు భార్య కానీ, పిల్లలు ఉన్నప్పుడు వారి పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ ఏ విధమైన నీ బాధ్యతని నువ్వు నిరూపించుకుంటావో, నిర్వర్తిస్తావో, అట్ ది సేమ్ టైం మార్కెటింగ్ రంగంలో బిజినెస్లో వచ్చిన ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ మన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే, మన కుటుంబ సభ్యులే. సో వారితో ఖచ్చితంగా నీ బాధ్యతను సక్రమంగా నువ్వు నిర్వర్తించగలగాలి. సో నాది అన్నప్పుడు ఒక రకంగా, నా డౌన్ లైన్ అన్నప్పుడు ఒక రకంగా, సో పక్కింటి వాళ్ళు అంటే ఒక రకంగా, చుట్టాలంటే ఒక రకంగా. నీ బాధ్యతని ముక్కలు ముక్కలుగా నువ్వు ఎప్పుడైతే నిర్వర్తిస్తావో, సో మన క్యారెక్టర్ని కోల్పోవడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడి నుంచి. సో కాబట్టి ఖచ్చితంగా నీ బాధ్యతని, ఏ సిచ్యువేషన్లో నీ బాధ్యత ఉన్నదో ఆ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించాలి, సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడు మనము 100 సంవత్సరాలు మన లైఫ్ని 500 సంవత్సరాలకి మనం పొడిగించుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా రెస్పాన్సిబిలిటీ సో అట్లుండాలి. ఎందుకంటే శ్రీనివాస్ వడ్డెమానికి ఎవరైనా ఒక పని చెప్పినారు అంటే ఆ పని అయిపోయిన తర్వాత నేను వారికి మళ్ళీ కాల్ చేస్తాను ఖచ్చితంగా. సో దట్ ఈస్ మై ఏమంటారు రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి ఖచ్చితంగా మీ బాధ్యతని మీరు నిర్వర్తించగలగాలి. తర్వాత లీడర్ అనే వ్యక్తి అతను డౌన్ లైన్ కావచ్చు, అతని ఫ్యామిలీ కావచ్చు, అతని ఫ్రెండ్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ తప్పుని కూడా శాంతంగా వాళ్ళకి చెప్పగలగాలి. లీడర్ అనే వ్యక్తి, సో ఒక వ్యక్తి ఒక మిస్టేక్ చేసినాడు అనుకోండి, మిస్టేక్ చేసినప్పుడు అతని తప్పును కూడా అతనికి శాంతంగా అతను చెప్పగలగాలి. హుట్ పాట్ అని చెప్పి లొల్లి చేసి నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు, అది ఇది అది ఇది అంటే దానివల్ల రిలేషన్షిప్ బిల్డ్ అవుతుందా? ఛాన్స్ లేదు. నువ్వు సీరియస్గా మాట్లాడినప్పుడు రిలేషన్షిప్ ఎట్లా బిల్డ్ అవుతుంది? బిల్డ్ అవ్వదు, 100% బిల్డ్ అవ్వదు. అదే గనక సో అతనితో మాట్లాడుతూ రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ, సో బ్రదర్ మీరు ఈ చిన్న మాట అనేది లేకుండే, ఇక్కడ ఈ వర్డ్ మీరు యూజ్ చేయకుంటే బాగుంటుండే. సో ఎందుకంటే దానివల్ల ఎదుటి వ్యక్తి కూడా ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా, హర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. అనే దానికి నువ్వు అట్లెట్లా మాట్లాడతావు, నువ్వు ఇట్లెట్లా మాట్లాడతావు, నువ్వు ఏమనుకోని మాట్లాడినావు, ఇట్లా మాట్లాడితే ఎట్లా ఉంటుంది? హే నువ్వేందా, నువ్వు కాకపోతే ఇంకోటి అంటాడు ఆయన. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ మనం ఎప్పుడైతే మనము తప్పును కూడా ఆ లీడర్కి శాంతంగా మనం చెప్పగలగాలి. అప్పుడు మరింత బిలీఫ్, మనల్ని ఇంకా నమ్ముతాడు, బిజినెస్ని నమ్ముతాడు. సో లీడర్స్తో పాటు ఇంకా చాలా రోజులు బిజినెస్ని మమేకమై పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎవరైనా బాధలో ఉన్నప్పుడు లీడర్ ఖచ్చితంగా వాళ్ళకి ఓదార్పు అవ్వాలి, ఓదార్పునివ్వాలి, ఓదార్పు అవ్వాలి. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఉన్నాడు, ఒక లీడర్ ఉన్నారు, సో అతను చాలా ట్రై చేస్తా ఉన్నాడు, విపరీతంగా పని చేస్తా ఉన్నాడు, కానీ పాపం అతను బిజినెస్ చేస్తా ఉన్నాడు కానీ అతనికి వర్కౌట్ అవుతలేదు, ఇంకా ప్లాన్లో సక్సెస్ఫుల్ రిజల్ట్ రావట్లేవు.
ఎట్లా చేయాలి, బాగా సఫర్ అవుతా ఉన్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. సార్ ఎట్లా చేయాలి సార్, నాకు ఏం అర్థమైతలేదు సార్, నేను ఏం చేయాలో నాకు తెలుస్తలేదు, నేను ఎన్ని ప్లాన్ చెప్పినా ఫెయిల్ అయిపోతా ఉన్నాయి, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. సో అన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఇంట్లో ఉంటే సక్సెస్ అవుతావా, ఇట్లాంటి మాటలు మాట్లాడినావు అనుకోండి, అతను ఇమీడియట్ గా బిజినెస్ నుంచి క్విట్ అవుతాడు. ఇమీడియట్ గా బిజినెస్ నుంచి క్విట్ అయిపోతాడు. అతనికి నేను ఓదార్పు ఇవ్వాలి. ఏ విధంగా అంటే, మిత్రమా, సంవత్సరంన్నర ముందు నేను కూడా నీకులాగానే పోరాడిన, సంవత్సరంన్నర ముందు నేను నీకులాగానే ప్లాన్ చెప్పిన, ఎవరు నా మాట విన్నోళ్ళు కారు. ఇంకా నీకు అదృష్టం ఏమున్నదంటే, నువ్వు 10 మందికి చెప్తే ఒక్కరైనా వస్తా ఉన్నారు, కానీ నేను 20 మందికి చెప్పినా ఒక్కరు కూడా రాలేదు. డోంట్ వరీ, నా మాట ఎవరు వినలేదు, అయినా నేనే ఈ లెవెల్కి రాగలిగినప్పుడు నువ్వు ఇంకా బ్రహ్మాండంగా రాగలవు. ఎందుకంటే నేనున్నా నీకు తోడుగా, నా సపోర్ట్ నీకున్నది. సో మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, ఖచ్చితంగా 100% మనం సక్సెస్ అయ్యే విధంగా మనం ముందుకు వెళ్దాం. ఆ భరోసా, ఆ ఓదార్పు నువ్వు అతనికి ఇచ్చినప్పుడు, అతను క్రౌన్ కాదు, డిసిడి కాదు, ఏ పిన్నైనా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎవరైనా బాధలో వాళ్ళ, ఇంకోటి బిజినెస్ వైపే కాదు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, సో వాళ్ళ బిజినెస్ పరంగా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా వేరే ఏదైనా సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి అతని బాధలు మన దగ్గర వచ్చి చెప్తా అన్నాడంటే, మనల్ని ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ అని అతను ఫీల్ అవుతాడు. సో అతను ఫీల్ అవుతే కానీ ఆ మాట మనకు బయటకు చెప్పలేడు. సో అట్లాంటప్పుడు మీరు ఒక భరోసా కావాలా, అతనికి మీరు ఒక భరోసా కావాలా, ఆమెకి మీరు ఒక భరోసా కావాలా. అప్పుడు వాళ్ళు మరింత బ్రహ్మాండంగా వెస్టేజ్ ని ముందుకు తీసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని వాళ్ళు ముందుకు తీసుకోవడానికి చాలా ఉంటుంది. నేను చాలా మంది నా దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా ఉంది సార్ ఫ్యామిలీలో, ఇట్లా ఉంది సార్ బిజినెస్ లో అని చెప్పినప్పుడు, సో మనకేదో తోచిన మాట వాళ్ళకి చెప్పడం ద్వారా, సో వాళ్ళు ఈరోజు చాలా మంది హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ గాడ్. సో ఎందుకంటే ఆ చిన్న ముక్క మనం చెప్పాల్సి ఉన్నది, దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళ జీవితం వాళ్ళు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో హ్యాపీ కదా. సో మన మాట వాళ్ళకు ఒక ఓదార్పుగా, ఒక భరోసాగా వాళ్ళకు ఉండగలగాలి. సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. తర్వాత లీడర్ అన్ని సందర్భాలని స్వీకరించాలి. అంటే అన్ని సిచ్యువేషన్ని అతను తీసుకోవాలి. నేను పాజిటివ్ ఉంటే తీసుకుంటా, నెగిటివ్ ఉంటే మాత్రం నా డౌన్ లైన్ మీద వదిలేస్తా, నా చుట్టాల మీద వదిలేస్తా అంటే కాదు. యు ఆర్ ఎ లీడర్, అన్ని సిచ్యువేషన్స్ తీసుకోవాలి. అంటే అన్ని రిజల్ట్ వచ్చే సందర్భాలు ఉండవు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో సక్సెస్ని ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో, ఫెయిల్యూర్ని కూడా మనం అదే విధంగా తీసుకోవాలి. ఫెయిల్యూర్ అనేది లెర్నింగ్, మళ్ళీ మనం ఇంకొకసారి నేర్చుకోవడానికి కలిగే అవకాశం. సో దాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి, 100%గా తీసుకోవాలా. పాజిటివ్ అయితే నాది, ఫెయిల్యూర్ అయితే నా డౌన్ లైన్ది అంటే కాదు. సో నేనైతే ఏం చేస్తాను నా జీవితంలో అంటే, ఫెయిల్యూర్ ఏదైనా ఉంది అప్పుడు నేను తీసేసుకుంటా 100%. సక్సెస్ ఏదైనా ఉంది నా డౌన్ లైన్కి ఇచ్చి ముందుకు తోసేస్తా. బాధలో నేను ఉండాలా, సంతోషకరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు నా డౌన్ లైన్ నేను పుష్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ అవే నాకు తెలుసు, దాంట్లోంచి ఎట్లా బయటకు రావాలనేది నాకు తెలుసు. కొత్తగా ఉండే లీడర్కి తెలియదు కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో అన్ని సిచ్యువేషన్స్ని మనం తీసుకోగలగాలి. తీసుకున్నప్పుడే మనం మరింత తొందరగా ముందుకు అడుగు వేయడానికి సిచ్యువేషన్ ఉంటుంది. సో లీడర్ ఎంత కఠినమైన నిర్ణయం అయినా తీసుకునే ధైర్యం ఉండాలి లీడర్కి. ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా, ఎట్లాంటి ప్రాబ్లం అయినా మనం ఎదుర్కోవాలంటే దానికి కావలసినంత ధైర్యాన్ని లీడర్ తీసుకునే విధంగా ఉండాలి. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు, మన ఫ్యామిలీలో పర్సన్కి హెల్త్ ఛాలెంజ్ ఉంది, అతను ఇంకొక 1 అవర్ 1.5 అవర్లో హాస్పిటల్ తీసుకోకపోతే ఏమైనా జరగవచ్చు అనుకున్నప్పుడు, మా మామ రాని, మా కాక రాని, మా పెద్దనాన్న రాని అని ఆలోచన చేస్తామా? ఏది దొరుకుతుంది దానిపైన ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్తామా? సో అట్లాంటి నిర్ణయం తీసుకోగలగాలి. కొన్ని సందర్భాలలో పాజిటివ్ ఆర్ నెగిటివ్, కొన్ని సందర్భాలలో కొన్ని కఠినమైన నిర్ణయాలను కూడా తీసుకోగలగాలి లీడర్. ఎందుకంటే
సో మన మంచితనం మన అమాయకత్వంగా మారద్దు. సో అట్లని చెప్పేసి మనం రూడ్ బిహేవింగ్ ఎప్పుడు చేయొద్దు. సో ఇవి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాల్సిన, ఇవి తీసుకోవాల్సిన, పాటించాల్సిన అవసరం ఉన్నది. లీడర్ ఒక మార్గదర్శకుడు కావాలి, రోల్ మోడల్ కావాలి. ఇప్పుడు మీ మీ డౌన్ లైన్ కి మీరే రోల్ మోడల్ లాగా కనపడాలి. సో అరే ఎట్లుండాలా, అరే ఒక పురుషోత్తమ దాసు సార్ లెక్క ఉండాలా, ఒక ఒక ఏమంటారు ఇందర్ బీర్ సింగ్ సార్ లెక్క ఉండాలి, ఒక ఎస్పి భారిల్ సార్ లెక్క ఉండాలి, ఒక కుల్కర్ణి సార్ లెక్క ఉండాలి, ఒక ఏమంటారు సర్వాగ్య భారిల్ సార్ లెక్క ఉండాలి. ఒక లీడర్, మన డౌన్ లైన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన పేరు తీసుకోగలగాలి. సో అంత హంబుల్ గా మనం ఉన్నప్పుడు, అంత లీడర్షిప్ లో మనం ఉన్నప్పుడు ఇది మనకు సాధ్యంగా అవుతుంది. సో లీడర్ అనేది అట్లా మార్గదర్శకుడుగా, రోల్ మోడల్ గా ఉండాలి. అరే అతను చూస్తే నేను వాచ్ టైం తిప్పుకోవాలా, అతను చూస్తే నేను డ్రెస్సింగ్ లో నేను రెడీ అవ్వాలా, అతను మాట్లాడే విధానాన్ని బట్టి అరే నేను మాట్లాడగలగాలి అనే ఒక ఆలోచన మనం క్రియేట్ చేయగలగాలి. సో అప్పుడు హీరో అంటే రియల్ హీరోస్ కాదండి, రియల్ హీరోస్ మీరు, రియల్ హీరోస్. పొద్దుగాల 5:30 అవుతుంది, మీరందరు రెడీ అయ్యి జూమ్ ముందు కూర్చున్నారు. కొంతమంది చూడండి షాపులు అమ్ముకుంటున్నారు, కొంతమంది వంటలు చేస్తున్నారు, కొంతమంది వివిధ రకాల పనులు చేస్తూ కూడా జూమ్ అటెండ్ అవుతున్నారు. మీరు రోల్ మోడల్, మీరు మార్గదర్శకులు, మిమ్మల్ని చూసి మారుతారు జనాలు. సో కాబట్టి మీరు బిలీవ్ చేయాలి. సో మార్గదర్శకుడిగా ఉండాలి. లీడర్ ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ తో ఉండాలి. ఎప్పుడు ఎప్పుడు ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ తో. మీరు చూడండి, ముఖం మార్చుకొని మీరు ఏదైనా పని చేయండి, ఎవరి దగ్గరైనా వెళ్ళి మాట్లాడడం స్టార్ట్ చేయండి, మన బిజినెస్ పెరుగుతుందా? ఎవరైనా మన దగ్గరికి రాగలరా? నేను నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు చాలా మందికి అనిపించేది ఏముంటదంటే, ఎవరైనా నవ్వుతూ మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే సార్ అప్పుడే క్లోజ్ చేశారండి, ఇంకొక 10 minutes మాట్లాడితే బాగుండే కదా అని. అదే నేను ముఖం మార్చుకుంటూ మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడికి దండం పెట్టుకుంటారు వాళ్ళు, ఎప్పుడు పోతాడు ఈయన, పోతే బాగుండు అని. సో నేను కూడా మీకు ఒకటే చెప్తాను, ఆల్వేస్ బీ స్మైలింగ్. నవ్వుతూ బతికేయండి, పోయిన తర్వాత మనకైతే తెలియదు. సో ఈ భూమి పైన ఉన్నన్ని రోజులు మాత్రం నవ్వుతూ లైఫ్ ని లీడ్ చేయడం స్టార్ట్ చేయండి. సో నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. సో ఆ రోగం మనకొద్దు. 100% నవ్వుతుందాం, నవ్వుతూ నలుగురితో నవ్వుపించుకుంటూ ఈ ఆపర్చునిటీలో 10 మందికి భరోసానిచ్చుకుంటూ ముందుకు వెళ్ళేదే ఈ జీవితం. సో కాబట్టి లీడర్ బి ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ తో ఉండాలి ఖచ్చితంగా. తర్వాత విషయానికి వస్తే, లీడర్ ఎప్పుడు సమస్యల పైన కాంప్రమైజ్ అవ్వద్దు. సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని అధిగమించే పరిస్థితుల్లో లీడర్ ఉండాలి, దాన్ని కాంప్రమైజ్ అవ్వదు ఎప్పుడు కూడా. ఏం జరుగుతుంది, ఎట్లా ఈ సిచ్యువేషన్ జరుగుతుందంటే నేను ఏ విధంగా ఈ సిచ్యువేషన్ నేను ముందుకు వెళ్ళిపోవాలి, ఏ విధంగా నేను దాటుకొని ముందుకు వెళ్ళాలి. కానీ దీన్ని నేను ఇక్కడికే వదిలేస్తా, ఇక్కడనే నేను దీన్ని ఆపేస్తా, కాంప్రమైజ్ అయిపోదామంటే అది మీరు పొరపాటు చేసినట్టు, అది చేసిన విధంగా అవుతుంది, పొరపాటు చేసిన విధంగా అవుతుంది. కాంప్రమైజ్ అవ్వద్దు. అక్కడ క్లారిటీ, కంక్లూజన్ రాకుండా క్లారిటీలో మన లైఫ్ని ముందుకు తీసుకోవాలి. అప్పుడు మనం మరింత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ సిచ్యువేషన్ అన్నా కానీ, ఇప్పుడు తప్పు లేకపోయినప్పుడు మనం తలదించాల్సిన పని ఉండదు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ సిచ్యువేషనే వస్తే అసలు తప్పే చేయకపోయింటే లోలే ఉండదు కదా, ఒకసారి ఆలోచన చేయండి. సో కాబట్టి లీడర్ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ఉండొద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు. సో ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్ళాలి. తర్వాత లీడర్ తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండాలి. లీడర్ అనే ఒక వ్యక్తి, సో నా డౌన్ లైన్స్ ఉన్నారు అంటే వాళ్ళకంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ లో ఆలోచించగలగాలి. నాకంటే, నా డౌన్ లైన్ కంటే నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ లో ఉన్నప్పుడు నన్ను ఫాలో అవుతారు. ఈరోజు గాంధీ గారు మొదట జనాలంతా రెడీ అయిన తర్వాత
గాంధీ గారు గోషి కట్టుకొని వచ్చి నేను లీడర్ అనలే. ముందు గాంధీ గారు రెడీ బయట వెళ్ళిపోతున్నప్పుడు అరే ఈజ్ ఏ లీడర్ అని చెప్పి అతను ఫాలో అయినారు. సో అతను అందరికంటే ఒక అడుగు ముందు వేసినారు. ఈరోజు జాతిపిత అయినారు. సో నేను కూడా మీకు ఒకటే చెప్తున్నా, అందరు వెళ్ళాలి, అందరు పని చేయాలా, ఆ మధ్యలో పోయి మనం ఏదో మాట్లాడితే అయిపోతుంది. నువ్వు ఎట్లా లీడర్ అవుతావు, అట్లా ఎట్లా లీడర్ అవుతావు? సో కాదు, ఖచ్చితంగా ఏదైనా ఏ సిచ్యువేషన్లో అయినా నేను తెలుసుకోవాలి. మొదట నేను తెలుసుకోవాలా, నా డౌన్ లైన్కి నేను నేర్పించగల, మొదట నేను తెలుసుకోవాలా, నా ఫ్యామిలీకి నేను నేర్పించుకోవాలి, మొదట నేను తెలుసుకోవాలా, నా పిల్లలకి నేను నేర్పించుకోవాలి. సో ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలకి లీడర్ ఎవరంటే వాళ్ళ ఫాదర్. ఎందుకంటే కొత్త కొత్త విషయాలన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ ఒక లీడర్. ఎందుకంటే భోజనం పెట్టేటప్పుడు ఏవేవో చెప్తా ఉంటారు, అన్ని వాళ్ళకి అంటే కొన్ని కొత్తవి నేర్పించుకుంటూ వాళ్ళకి చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ విధంగా మనం ఒక అడుగు ముందుండి ఆలోచించాలి. 1 స్టెప్ ఫార్వర్డ్తో మనం ముందుకు వెళ్ళగలగాలి. సో అప్పుడు లీడర్ మరింత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత లీడర్ తన అనుచరులకు ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతుండాలి. లీడర్ అంటే లీడర్స్కి, వాళ్ళ డౌన్లో ఉన్న లీడర్స్ అందరికీ ఎప్పుడు విష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక బ్రాంజ్ అవుతున్నారు, సిల్వర్ అవుతున్నారు, తర్వాత 8% అవుతున్నారు, సో గోల్డ్ అవుతున్నారు, స్టార్ అవుతున్నారు, డైమండ్ అవుతున్నారు. కొంతమంది అప్లైన్స్ చూస్తూ ఉంటా, పాపం వాళ్ళకి విష్ చేయడానికి కూడా టైం సరిపోదు. ఎంత దౌర్భాగ్యమైన విషయమో అది. ఇప్పుడు ఒక వ్యక్తి మన బిజినెస్లోకి వచ్చి కొత్తగా వచ్చి అతను బిజినెస్ స్టార్ట్ చేసి ఒక పిన్ లెవెల్ మారినప్పుడు ఒక్కసారి వాళ్ళకి విష్ చేస్తే, కాంగ్రెస్ చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ వీళ్ళు ఈ బద్ధకంతో ఆ చెప్పడం బంద్ చేస్తారు, వాళ్ళకి అయిష్టంతో బిజినెస్ నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ భూమి పైన ఒక వ్యక్తి ఎక్కడ పడతాడు అంటే అది రికగ్నిషన్ అండ్ ఫిషింగ్. మీరు ఒక వ్యక్తికి ఒక 5 నిమిషాలు అతని గురించి సెల్ఫ్ టాక్ చేయండి, ఆయన గురించి మాట్లాడండి. మీకు ఆయనకి ఎంత రిలేషన్ బిల్డ్ అవుతుందో. ఒకవేళ ఎప్పుడైతే మీరు ఎప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడడం ఆపేస్తారో, అతని లీడర్ గురించి మాట్లాడడం బంద్ చేస్తారో, సో అతను డిమోటివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మోటివేట్ అవ్వే కంటే ముందు డిమోటివేట్ అవుతాం. అప్పుడు 100% అతను మన బిజినెస్ అనేది లాస్ అవుతున్నట్లే కదండి. సో కాబట్టి లీడర్ విష్ చేస్తుండడం తప్పు లేదు కదా, తప్పు లేదు కదా. సో కాబట్టి ప్రతి సిచ్యువేషన్లో లీడర్ విష్ చేస్తుండాలి. గ్రేట్ జాబ్ అండి, చాలా బాగా పనిచేసినారు. సో గ్రేట్ ప్లాన్ సార్, మీరు చాలా బాగా ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చినారు. వెరీ గ్రేట్ అండి, మీరు చాలా మంచి పొజిషన్కి వచ్చినారు. సో మంచి పొజిషన్ మీరు తీసుకున్నారు. సో మై హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్, మీరు ఆపర్చునిటీని ఎంచుకున్నారు. సో మీ జీవితంలో ది బెస్ట్ మంచి పని ఏమైనా ఉన్నది, సో ఆపర్చునిటీ తీసుకోవడం. ఎందుకంటే మన లైఫ్ ఇక్కడ నుంచి చాలా అంటే చాలా చేంజ్ అవ్వబోతుంది, కంప్లీట్ యూటర్న్ అవ్వబోతుంది మన లైఫ్ వెస్టీజ్ నుంచి. సో ఇట్లాంటి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు 100కి 100% వాళ్ళు మరింత తొందరగా బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడం, మరింత సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ ని ముందు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆల్వేస్ నేనున్నాను అని ఒక భుజం మీద తడుముకుంటూ వాళ్ళకి ఒక హోప్ ని కలిగించుకుంటూ వాళ్ళకి ఎల్లవేళలా విష్ చేస్తూ ముందుకు నడిపించగలిగితే చాలు, 100% మన బిజినెస్ ని ముందుకు తీసుకుపోవచ్చు. సో తర్వాత తన లీడర్ తను ఉన్న చోటు నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. లీడర్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తన లీడర్షిప్ క్వాలిటీస్ ని అక్కడ నేర్పిస్తూ ఉండాలి. సో ఇక్కడ మనం 10 కోర్ స్టెప్స్ లో లాస్ట్ 10th వన్ ఏముందంటే లెర్నింగ్, టీచింగ్ అండ్ డూప్లికేషన్. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు మా ఆర్గనైజేషన్ లో సుమారుగా 1,00,000 మంది పైన ఉన్నారు. 1,50,000 మంది. ఇప్పుడు చూడండి, అందరికి మేము నేర్పిస్తామా? అందరికీ మేము కాల్ చేస్తామా? అందరితో మేము కమ్యూనికేషన్లో ఉంటామా? సో మేము చేసే పని ఏమున్నదంటే, ఏ మీటింగ్ దగ్గరికి అయితే వెళ్తామో సో అక్కడ మేము ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అవన్నీ క్లారిటీ ఇచ్చేసి వస్తాం, అక్కడ నుంచి నేర్పించేసి వస్తాం. ఎందుకు? మొదట మేము నేర్చుకున్నాం,
తర్వాత నేర్పించి వాళ్ళను కూడా డూప్లికేటర్గా తయారు చేసి వచ్చేస్తాం. సో లీడర్షిప్ క్వాలిటీస్ అవి. సో మీరు ఎక్కడ ఏడ మాట్లాడుతున్నా సో కొన్ని క్వాలిటీస్ అనేది మనం నేర్పించడానికి మనం వెనకడుగు వేయద్దు. ఎందుకంటే వీఆర్ ద ఫ్యామిలీ. మన లీడర్కి మనం నేర్పించుకుంటున్నాం. సో కాబట్టి ఎప్పుడు కూడా ఇది అంటే రెండోది, చాలా మంది ఆలోచన ఏముంటదంటే అన్నీ నేర్పిస్తే ఇతను నా మాట వినడు, అన్ని నేర్పిస్తే నేను చెప్పింది చేయడు, అన్ని నేర్పిస్తే ఇతను నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, నా గురించి మాట్లాడాడు. ఇట్లాంటివి కూడా కొంతమంది లీడర్స్ దగ్గర ఉంటాయి. నన్నే పొగడాలి, నా గురించే చెప్పాలి, నా పేరే మాట్లాడాలి, మా అప్లయన్స్ అని చెప్పి నా గురించే చెప్పాలా. అట్లాంటి మైండ్ సెట్ వచ్చినా మీరు ఫెయిల్యూర్ క్యాండిడేట్. అతను మనస్ఫూర్తిగా రావాలా, ఏదైనా చెప్పాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా. కానీ సెల్ఫ్ బాక్స్ మోగించొద్దు ఎప్పుడు కూడా. నా గురించే చెప్పాలి, నువ్వు నా గురించే, అట్లాంటిది వద్దు. మళ్ళీ అది వేరే అయిపోతుంది. అది ఏమంటారు, పాలిటిక్స్ లో వెళ్ళిపోతుంది. పాలిటిక్స్ కి మనకి సంబంధం ఉండదు. నక్కకి నాగలోకంకి ఉన్న తేడా ఉంటుంది మనకి. సో కాబట్టి లీడర్ ఆల్వేస్ ఏమంటారు, నేర్పించే విధంగా ముందుకెళ్ళాలి, లీడర్షిప్ ని ప్రదర్శిస్తూ ఉండాలి. సో అప్పుడు మరింత తొందరగా మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత లీడర్ సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఎల్లప్పుడూ ఎంతో కొంత ఇస్తూనే ఉండాలి. అంటే లెర్నింగ్ అండ్ టీచింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. లెర్నింగ్, టీచింగ్, నేర్చుకోవడంతో పాటు నేర్పిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ నేర్చుకోవడం, ఆల్వేస్ లెర్నింగ్, ఆల్వేస్ లెర్నింగ్, ఆల్వేస్ లెర్నింగ్. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి నేర్చుకోవడం ఆపొద్దు. ఎప్పుడైతే లీడర్ నేర్చుకోవడం ఆపేస్తాడో అక్కడ సక్సెస్ ఆగిపోతుంది, ఇన్కమ్ ఆగిపోతుంది, తర్వాత గ్రోతింగ్ ఆగిపోతుంది. సో కాబట్టి నేను నేర్చుకున్నప్పుడు, ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉన్నది, బర్రె పోయి చీలం వేస్తే దూడ గెట్టునేందుకు పోతుంది అని. సో లీడర్ నేర్చుకున్నప్పుడు ఆ డౌన్ లైన్ కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. కానీ లీడర్ నేర్చుకోకపోతే ఆ డౌన్ లైన్ నేర్చుకుంటాడా? ఇప్పుడు ఎంతో మంది జూమ్ మీటింగ్ అటెండ్ అవుతా ఉన్నారు. కొంతమంది ఫీలింగ్ ఏమున్నదంటే, శనివారం మీటింగ్ కదా, ఎవడు చూస్తాడులే మనల్ని, గమ్మున దుప్పటేసుకుంటే అయిపోతుంది కదా. ఎవరో నీకు చెప్పాల్సిన పనులే, ఎవరో నిన్ను చెక్ చేయాల్సిన పనులే. భగవంతుడు నిన్ను చెక్ చేస్తాడు, ఎవరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దుప్పటి కప్పుకొని ఉన్నావా, లేకపోతే నువ్వు పొద్దుగాలనే లేచి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి టీం అందరికీ కాల్ చేస్తున్నావా? ఎందుకంటే యథా రాజ్యం తదా ప్రజ. రాజ్యంలోని రాజు ఏ విధంగా ఉంటే ఆ రాజ్య ప్రజల అదే విధంగా తయారవుతారు. వెస్టీజ్ లో ఉన్న లీడర్ మీరు ఏ విధంగా ఉంటే మీ డౌన్ లైన్ కూడా అదే విధంగా తయారవుతాడు. ఇప్పుడు మీకు అనిపించిన ఆలోచననే మీ డౌన్ లైన్కి వస్తే, ఏముందిలే శనివారమే దుప్పటి కప్పుకుంటే అయిపోతుందని మీ డౌన్ లైన్ అనుకుంటే నీ బిజినెస్ ఎక్కడ ఉంటుంది? సో కాబట్టి ప్రతి విషయంలో మీతో కోట్ చేసుకోండి. అప్పుడు మనం మరింతగా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరు చూస్తున్నారు ప్లాన్ చెప్పకుండా ఏమవుతుంది, ఎవరు చూస్తున్నారు జూమ్కి రాకుండా ఏమవుతుంది, ఎవరు చూస్తున్నారు నేను అటెండ్ అవ్వకపోతే ఏమవుతుంది. అరే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ఎవరు చూడరు అనుకుంటే ఎట్లయితుంది? సో కాబట్టి లెర్నింగ్ యాటిట్యూడ్తో ఉండండి. దాంతోపాటు టీచింగ్ ఎంతో కొంత ఈ సమాజానికి మనం ఎప్పుడు నేర్పిస్తూ ఉన్నప్పుడు మనం మరింత తొందరగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో లీడర్ అనుచరులు ఎదుగుదలను కోరుకునే వాడై ఉండాలి, అడ్డుపడకూడదు. సో లీడర్ ఎప్పుడు కూడా తన డౌన్ లైన్ గ్రోత్ గురించి ఆలోచన చేయగలగాలి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, సార్ ఏ అప్లైన్ అయినా ఎవరైనా సో పైన డౌన్ లైన్ పైన పోవాలని ఎవరు అనుకోరు సార్ అన్నది. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వెస్టీజ్లో నేను జాయిన్ అయిన తర్వాత మొదట నేను బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ అయినా. ఆ తర్వాత నా డౌన్ లైన్ గ్రేట్ లీడర్, సో వండర్ఫుల్ లీడర్. సో ఆంజనేయులు రాజనూరి నా ఫ్రెండ్, నా రిలేషన్. సో అతను నాకంటే ముందు సిల్వర్ అయినాడు. వెరీ హ్యాపీ. నా ఇన్కమ్ 1800 రూపీస్ ఉండే, మనోడు ఇన్కమ్ ఆల్మోస్ట్ 20,000 ఉండే.
నాకంటే ముందు అతను గోల్డ్ కంప్లీట్ చేశాడు, నాకంటే ముందు అతను స్టార్ కంప్లీట్ చేశాడు. సో హ్యాపీ, దాంట్లో ఏం నష్టం లేదు. పుత్రుడు ప్రయోజకుడు అయినప్పుడు పుత్రోత్సాహం ఉంటుంది తప్పిస్తే బాధ ఎందుకు అవుతుంది? ఆ బిజినెస్ అంతా ఎవరిది? నా డౌన్లైన్ నాకంటే ముందు సక్సెస్ అయినప్పుడు ఆ బిజినెస్ అంతా ఎవరిది? నాదే కదా. నా డౌన్లైన్ డియూసీడీ అయినా బిజినెస్ నాదే, నా డౌన్లైన్ బ్రాంచ్ అయినా బిజినెస్ నాదే. సో అట్లాంటప్పుడు నేను పెట్టిన మొక్క పెద్ద చెట్టు అయిపోయి ఒక పెద్ద వృక్షం అయిపోయి పండ్లనిస్తుంది, నీడనిస్తుంది అన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటా తప్పిస్తే నేను ఎందుకు బాధపడతా? కానీ కొంతమంది దగ్గర చూస్తాంట కుళ్ళు, కుతంత్రాలు, రాజకీయాలు, రామచంద్ర భరించరాంది. సో ఆ మైండ్ సెట్ తో మనం ఉన్నామంటే ఎక్కడున్నా మనం ఫెయిల్యూర్ అయినట్లే లెక్క, ఎక్కడున్నా ఫెయిల్యూర్ అయినట్లే. సో ఈ ఆపర్చునిటీకి వచ్చిన మన డౌన్లైన్ ని మనం పుష్ చేస్తాం, మనం గెలిపిస్తాం, మన ప్రాణం పెట్టి పని చేస్తాం. అట్లనే మనకంటే నాకంటే బెటర్గా లీడర్ గెలవాలి, గెలవాలి 100%. ఎందుకంటే వాళ్ళు గెలిచిరంటే నేను గెలిచినట్టే లెక్క. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్, మీరు మర్చిపోకండి, ఇది విన్ విన్ సిచ్యువేషన్. సో కాబట్టి ఖచ్చితంగా నా డౌన్లైన్ గెలిచిందంటే నేను గెలిచినట్లే లెక్క. సో నా డౌన్లైన్ ఎదుగుదలని, వాళ్ళ సక్సెస్ నేను కోరుకుంటే ఆటోమేటిక్గా నేను సక్సెస్ అయినట్లే లెక్క. ఇది చాలా మందికి తెలియదు. ఒక పిన్ను చేంజ్ అయితే గిన్నెన్ని పైసలు ఎక్కువ వస్తే కథం, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాము, కళ్ళల్లో మట్టి పోస్తాము. అట్టెట్ వచ్చింది, నేను ఇంత కష్టపడ్డా నాకు రాలేదు, నా డౌన్ లైన్ ఏం చేసిండు ఆయనకు నాకంటే ఎక్కువ వస్తుంది, ఆయనకంటే ముందర నేను నెల రోజుల ముందు జాయిన్ అయినా నాకు రాలేదు, ఆయనకు వచ్చింది. ఇక దీర్ఘాలు తీగలు, దీర్ఘాలు రాగాలు. ఒక వ్యక్తి పైన ఎప్పుడైతే ఈర్ష్యా గుణంతో మనం ఉంటామో మనం సక్సెస్ఫుల్ లీడర్ అవ్వలేము. 100% మనం సక్సెస్ఫుల్ లీడర్ అవ్వలేము. ఎప్పుడైనా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ప్రతి ఒక్క వ్యక్తిని మనము ఏమంటారు ప్రోత్సహించి నీతో నైతది, నీతో నైతది, నువ్వు చేయగలవు అని ఎప్పుడైతే ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తామో 100% అతనితో పాటుగా మీరు 100% బిజినెస్ లో గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈగో తీసేయండి, ఈర్ష్యలు తీసేయండి, భావోద్వేగాలు తీసేయండి. సో ఇక్కడ ఒక్కటే ఉన్నది, ఒకటి హ్యాపీగా 10 మందిని పలకరించడం, 10 మంది బాగు కోరడం. ఈ బిజినెస్ లో ఇదే నడుస్తుంది. సో కాబట్టి ఈ విధంగా మనం ముందుకెళ్దాం. సో లీడర్ తన స్వార్థం కోసం కాకుండా లీడర్స్ కోసం, అందరి కోసం ఆలోచించగలగాలి. లీడర్ అంటే నా కోసం నేనే అనే ఆలోచన ఎప్పుడు చేయదు. నా గురించి ఫస్ట్ నాది, ఆ తర్వాత నెక్స్ట్ లీడర్ది. పిన్ ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నాదేమవుతుంది, ఆ తర్వాత నా డౌన్లైన్ ఏముంది, ఇదే ఆలోచన చేస్తాం. నేనేమంటున్నా అంటే మేము చేసే పని ఏమున్నదంటే ముందు కింద నుంచి పిన్నులన్నీ సెట్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఎవరు ఫాస్ట్ ట్రాక్ 8% అవుతారు, ఎవరు బ్రాంజ్ అవుతారు, ఎవరు సిల్వర్ అవుతారు, ఎవరు గోల్డ్ అవుతారు, ఎవరు స్టార్ అవుతారు, ఎవరు డైమండ్ అవుతారు, ఎవరు క్రౌన్ అవుతారు, ఎవరు యూసీడ్ అవుతారు, ఎవరు డిజిటల్ అవుతారు. అయితే నేనేమవుతాను లాస్ట్ 1%. కానీ అట్లా కాదు, జనాలు ఆలోచించే ఎట్లుంటుంది అంటే 99% నేను సిల్వర్ అవ్వాలి సార్, అంతే. ఆ 1% చూద్దాం డౌన్లైన్ ఎవరైనా అయితే చూద్దాం సార్. ఒకసారి ఆలోచన చేయండి, అసలు డౌన్లైన్ లేకపోతే పీవ్ ఎక్కడిది? డౌన్లైన్ లేకపోతే బిజినెస్ ఎక్కడిది? నీ అకౌంట్లో 4 రూపాయలు రావాలంటే మొదట ఒక రూపాయి డౌన్లైన్కి వచ్చే విధంగా మనం ఫస్ట్ రెడీ చేయాలి. అప్పుడు కదా మన 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 బిజినెస్ అనేది మరింత పెద్దగా అయ్యేది, మరింత పెరిగేది. సో లేనప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో ఎంతసేపు ఉన్నా ఫస్ట్ మనం, నెక్స్ట్ జనం, ఫస్ట్ మనం, నెక్స్ట్ జనం. అప్పుడు మీరు సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక లీడర్షిప్ని అంటే డెవలప్ చేసుకోవాలనుకునేవారు చేయాల్సిన పని ఏమున్నదంటే మంత్ ఎండ్ 25వ తారీఖు నుంచి ఏం చేయాలా, ఫాస్ట్ ట్రాక్ 8% ఎవరైతున్నారు, బ్రాంజ్ ఎవరైతున్నారు, సిల్వర్ ఎవరవుతున్నారు, గోల్డ్ ఎవరవుతున్నారు, సో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలా. ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి మనం ప్రోత్సాహాన్ని ఇస్తూ అంటే మోటివేట్ చేస్తూ
వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తూ, సో మనం వాళ్ళతో పాటుగా మనం ముందడుగు వేస్తూ ఉండాలి. లీడర్కి భరోసా ఇచ్చే విషయంలో ఇప్పుడు నేను ఈ లెవెల్లో ఉన్నా, నేను ఆ లెవెల్లో ఉన్నా, నేను ఒక టీ సెంటర్ గుడిసే దగ్గర పోయి నేను ఛాయ్ తాగుతున్నా, నేను ఇంత పెద్ద లెవెల్, అట్లాంటివి పనికిరావు. లీడర్స్తో మనం మమేకమై పనిచేస్తున్న సిచ్యువేషన్లో ఏది దొరికితే అది తినాలి వాళ్ళ దగ్గర, ఏది దొరికితే అక్కడ తాగేసేయాలి. ఎందుకంటే అతనికి ఓ సార్ మా దగ్గర ఏడు తింటాడు, మా దగ్గర ఏడు తాగుతాడు, ఈ ఆలోచన రావద్దు. యాటిట్యూడ్తో మనం ఉండొద్దు. సో వాళ్ళ గురించి మనం ఆలోచన చేసే విధంగా మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు మనం 100% సక్సెస్ఫుల్ లీడర్షిప్లో మనం ముందుకు తీసుకుపోగలం. సో కాబట్టి ఇది మీరు వదలొద్దు. సో ఎప్పుడు నా గురించి ఆలోచించొద్దు, నా గురించి ఆలోచించుకోవాలి. దానికంటే ఎక్కువ ఏంటంటే మన టీం గురించి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచన చేయట్లేమా, అట్లనే ఇది కూడా మనం ప్లాన్ చేస్తూ ముందుకెళ్ళాలి. తర్వాత లీడర్ అహంకారం ఉండకూడదు. లీడర్కి అహంకారం ఉండకూడదు, ఈగో ఉండొద్దు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఎవరైనా ఏదైనా అన్నారు, ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఎవరైనా ఒక మాట అన్నారు అన్నప్పుడు మనం దాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దానివల్ల ఏమైపోతుందంటే తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లయితే. ఇప్పుడు ఒక మాట ఎవరో ఒక వ్యక్తి తెలియకుండా ఒక మాట అన్నారు, సో అది వాళ్ళకి తెలుస్తుంది. ఇంకో 4 రోజులైతే వాళ్ళకి తెలుస్తుంది కదా. దానికి నువ్వు అట్లా ఎట్లా అంటావు, ఇట్లా ఎట్లా అంటావు, హాట్ హూట్ హాట్ అని చెప్పి అంటే దానివల్ల ఏమైపోతుంది, మన క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. ఏదైనా సరే, ఎవరైనా ఏదైనా ఒక మాట, నేనైతే ఒకటే చెప్తానండి, ఆల్వేస్ థ్యాంక్ఫుల్ ఉండాలి. ఒక వ్యక్తి నా గురించి ఏదైనా మాట్లాడినా నేను అతనికి థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే ఏదో కొత్తదైతే నాకు ఆలోచన క్రియేట్ చేసిన అని దానికి కానీ అదే అసలు అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, ఏం తెలుసుకోరు. గాడా బడా మాట్లాడేస్తా అంటారు. దానివల్ల ఏమైపోతుంది, రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి, ఎవరు ఈ భూమిపైన ఉండేవాళ్ళు చెప్పండి? 200 సంవత్సరాలు ఈ భూమిపైన ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. సో ఉండేదో 50, 60, 70, 30, 40 తెలియదు మనకి. దానికి ఈ లొల్లులు, ఈ కుళ్ళులు, కుతంత్రాలు, ఈగోలు ఎందుకండి మనకు? నేను ఒకప్పుడు స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఉండేవాడిని. విపరీతమైన కోపిష్టిని. ఏ కాలేజోడు నా మాట వినకపోయినా ఆ కాలేజ్ అద్దాలు పగలగొట్టొచ్చుంటుండే. మామూలు కోపంగా ఉండబోతుండే, రచ్చ లొల్లి చేస్తుండే. సో ఆ తర్వాత నాకు ఒకరోజు కూర్చొని ఆలోచన చేసిన తర్వాత అసలు ఎందుకు నేను వీళ్ళ మీద లొల్లి పెట్టుకోవాలి, అసలు వీళ్ళెవరు, నేనెవరు, ఎందుకు నేను వీళ్ళ మీద సీరియస్ అవ్వాలి, ఎందుకు నేను కోపం తెచ్చుకొని నేను బీపీ పెంచుకోవాలా, ఎందుకు అనవసరంగా వీళ్ళ మీద నేను ఫైర్ అవ్వాలా, ఎందుకు వీళ్ళ అద్దాలు ఎందుకు పగలగొట్టాలా? ఎప్పుడైతే ఈ ఈ ఆపర్చునిటీలోకి వచ్చినానో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలోకి వచ్చినానో, మీరు నమ్మరు, హనుమాన్ చాలీసా పట్టుకొని పోయి ఆల్మోస్ట్ టెంపుల్లలో కూర్చోవడం స్టార్ట్ అయినా. ఎందుకంటే అరే దీనివల్ల నాకు వచ్చేది లేదు కదా, నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, నాకు చాలా మంది దూరం అవుతున్నారు దీనివల్ల, ఈ ఈగో వల్ల, ఈ కోపం వల్ల. అట్లాంటిది నాకెందుకు? నేను అందరితో మంచిగా ఉండాలా. అందరూ అరే ఫలానా శ్రీనివాస్ గారు అని చెప్పి అందరూ నాతో మంచిగా మాట్లాడగలగాలి, అందరూ ప్రేమతో నవ్వుతూ మాట్లాడగలగాలి. అది కదా నాకు కావాల్సింది. ఈ కోపం నాకెందుకు అని ఆలోచన వచ్చినప్పుడు అన్ని ఇచ్చిపెట్టుకొని ఈరోజు ఏమంటారంటే రామ్దేవ్ బాబాకి గడ్డం ఉంటుంది, మాకు ఉండదు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్, మేము కూడా అంతే ఉంటాం. ఈగో లేదు, ఏ కోపం రాదు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మేము వాళ్ళకి క్లారిటీ ఇస్తాం 100%గా. ఒకటికి 10 సార్లు. ఇప్పుడు మా పాప ఉండింది, మా పాపకి నన్ను 10 సార్లు అడుగుతుంది, 100 సార్లు అడుగుతుంది ఒక్కొక్క క్వశ్చన్. అడిగినప్పుడు నేను ఓపికగా సమాధానం ఇవ్వట్లేనా? అంటే నా పాపకైతే నేను ఒక రకంగా సమాధానం ఇస్తా, మీరు నా డౌన్ లైన్ కాబట్టి మీ మీద విరుచుకుపడతానా? అక్కడ ఇంకే ఇప్పుడు నా క్యారెక్టర్ పోయినట్లే కదండి. సో ఇప్పుడు నేను 2 మాటలు మాట్లాడుతున్నట్లే కదా. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ఉన్న వాళ్ళంతా నేను అట్లనే ట్రీట్ చేస్తే ఎవరితో లొల్లి లేదు కదా.
సో అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. ఓరి నాయన, అసలు నాకు ఎవరైనా ఒకరి గురించి ఇంకొకరు మాట్లాడితే నాకు విపరీతమైన, అంటే వినను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్కి నేను చాలా దూరంగా ఉంటా. పాజిటివ్ని పెంపొందించాలి, నెగిటివ్ని తుంచి పడేయాలి ఎక్కడికక్కడ. సో అది మనం ఒకటేంటంటే క్షమించే గుణం ఉండాలి ఒక వ్యక్తికి. సో అతను భగవంతుడితో సమానం. ఎవరైనా చిన్న మిస్టేక్ చేస్తున్నప్పుడు దాన్ని మనం క్షమించగలగాలి. దాన్నే పట్టుకొని రాధించి సాధించి 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 చేయొద్దు. సో ఆ విధంగా మనం ఉండాలి. తర్వాత లీడర్ వివాద రహితుడిగా ఉండాలి. అంటే లీడర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా కిరికిరిలు స్టార్ట్ చేయదు. ఎప్పుడు కూడా ఒకవేళ అక్కడ ఒక లొల్లి స్టార్ట్ అవుతుందంటే దాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసే విధంగా ఉండాలి. కానీ లీడరే ఆ లొల్లి క్రియేట్ చేసే విధంగా ఉండద్దు. సో చాలా మందిని చూస్తున్నాము, ఇక్కడ విన్న జోలి ఇక్కడ మాట్లాడతారు, ఇక్కడ విన్న జోలి ఇక్కడ మాట్లాడతారు. తర్వాత వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకొని జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు పక్కకు ఉండి హ్యాపీ ఉంటారు. నేను ఏమంటున్నానంటే, అట్లాంటి వివాదం జరిగే సిచ్యువేషన్ లో కూడా ఒక లీడర్ అనే వ్యక్తి, అరే దాన్ని ఏదో ఒకటి సర్దు మణిగించి అక్కడికక్కడ ఫినిష్ చేయగలగాలి. ఓ పివి విషయం కావచ్చు, లీడర్ విషయం కావచ్చు, మీటింగ్ విషయం కావచ్చు, టికెట్ విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు. దానికి అక్కడికక్కడ ఆ సెకండ్స్ లో, వీలైతే ఆ మినిట్ లో దాన్ని క్లోజ్ చేయగలగాలి. కానీ ఇతను ఇట్లా అన్నాడని ఇతని చెప్పి, ఇతను ఇట్లా అన్నాడని ఇతని చెప్పి, సో వీళ్ళ మధ్యలో పచ్చిగడ్డిలో మంటేసి బగ్గ బగ్గ మండిపిచ్చేసి కథ మొఖాలు మొఖాలు చూసుకోలేకుండా సిచ్యువేషన్ క్రియేట్ చేసి, దానివల్ల ఒకసారి ఆలోచన చేయండి, మన జీవితంలో లాస్ట్ వరకు సుఖపడకుండా పోతాం మనం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టినప్పుడు మన మైండ్ ఏమన్నా హ్యాపీ ఉంటుందా, ఫ్రీ ఉంటుందా? ఆల్వేస్ ఖరాబ్ అవుతానే ఉంటది కదా మైండ్. సో కాబట్టి అది ఎందుకు అందరిని కలుపుకుంటూ, కత్తెరలాగా ఉండొద్దండి, సీజర్ లాగా ఉండొద్దు మనిషి. నీడిల్ లాగా ఉండాలి, సూది లాగా ఉండాలా. సీజర్ పని ఏమున్నదిరా అంటే అన్ని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ పోతుంది. సూది ఏమున్నది, నిడిల్ ఏమున్నది అంటే అన్నిటిని కుట్టుకుంటూ పోతుంది, కలుపుకుంటూ పోతుంది. మన మైండ్ సెట్ కూడా అట్లనే డెవలప్ అవ్వాలి. సీజర్ అనే మైండ్ సెట్ ఉండొద్దు, నీడిల్ అనే మైండ్ సెట్ తో మనం ముందుకెళ్ళాలా. కలుపుకుంటూ పోవాలా, విడదీసుకుంటూ కాదు. విడదీసుకుంటూ పోవడం వల్ల జీవితం బాగుపడుతుందా? మన జీవితం బాగుపడదు, మన పక్క వాళ్ళ జీవితం అసలు బాగుపడదు. సో ఎందుకు వాళ్ళ జీవితంలో మనం ఎందుకు అది చేయాలి? సో మనం ఒక భరోసా ఇచ్చే వాళ్ళం, ఒకరు ఎదిగితే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం, ఆ, ఒకరు గెలవాలని కోరుకునే వాళ్ళం, ఒకరిని మంచి పొజిషన్ లో ఉంచాలనుకునే వాళ్ళం. మన యాటిట్యూడ్ ఎట్లుండాలి? సో ఒక్కసారి ఆలోచన చేయండి. సో ఇదివరకు ఎవరు చేయలేదు, మీ అందరికీ నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తాను. ఎవరైనా తెలియకుండా ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తే వెంటనే వాటిని రెక్టిఫై చేసుకోండి, వెంటనే వాటిని క్లియర్ చేయండి. సో మీ వల్ల తెలిసో తెలియకో జరిగిన విషయాన్ని అక్కడికక్కడ దాన్ని తుంచి పారేయాల. మనం ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలనుకునే వాళ్ళం. సో కాబట్టి ఖచ్చితంగా ఇవి మీరు ఫాలో అవ్వాలి. తర్వాతది, లీడర్ ఎప్పుడు కూడా బెదిరింపులకు దిగొద్దు. బెదిరింపులు, బ్లాక్మెయిల్, సో అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు టీంలో జరగద్దు. ఓ నువ్వు అట్లా చేస్తావా, నేను ఇట్లా చూస్తాను, నీ సంగతి ఏందో. సో మనం చేసేది బిజినెస్ అండి, ఇది చేపల మార్కెట్ కాదు. ఇక్కడ బ్లాక్మెయిల్స్ కానీ బెదిరింపులు కానీ ఏమి ఉండవు. బెదిరించాల్సిన అవసరం కూడా ఇక్కడ ఎవరికి లేదు. సో కొంతమందిని చూస్తాను, వాళ్ళు ఆ ఫోన్ లో మాట్లాడుతుంటేనే ఇంకా నేను స్టోర్ లో కూర్చున్నప్పుడు అక్కడ ఇక్కడ చూస్తుంటాము. వీళ్ళు ఫోన్ లోనే వాళ్ళని బెదిరించేస్తారు ఇంక అంతే. ఓ నువ్వు మీటింగ్ రావా, అయితే చూస్తాంలే, మేము కూడా చూసుకుంటాంలే. ఏం చూస్తారు? ఎదుటోడు బిజినెస్ చేయనంట, నువ్వేం చేస్తావు? మా అప్లై నాకు ఫోన్ చేసిండు మీటింగ్ రా అంటే, సార్ నేను వేరే దగ్గర పోతున్నా సార్ అని చెప్పిన. మా అప్లై ఓ నువ్వు అట్లా చేస్తావా, అయితే చూస్తలే నీ సంగతి. అంటే ఏం చూస్తావు నువ్వు? నేను బిజినెస్ చేస్తే కదా నువ్వు చూసేది, నేను బిజినెస్ చేయకపోతే నువ్వేం చేస్తావు నన్ను? అంటే ఇప్పుడు నన్ను ఖరాబ్ చేసింది అయితే నువ్వే కదా. సార్ మీటింగ్కి రావాలండి, సో మీటింగ్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా. సో గొప్ప గొప్ప లీడర్స్
గొప్ప గొప్ప విషయాలు మనకి క్లారిటీ ఇచ్చే సందర్భం మీటింగ్లోనే దొరుకుతుంది కదా. సో ఖచ్చితంగా మీరు రావాలి సార్, మీరు వస్తే చాలా బాగుంటుంది. అయ్యో మీరు వస్తున్నారని చెప్పి నేను వెయిట్ చేస్తా ఉన్నాను, ఇట్లా మాట్లాడితే ఎట్లుంటుంది? నువ్వు రావా, రాకపోతే ఏందో నేను చూసుకుంటలే, నీ సంగతి ఏందో నేను ఏంది? ఎవరిని బెదిరిస్తా అన్నారు? బెదిరియాల్సిన అంశం ఏమున్నది ఇక్కడ? అతని ఇష్టం. అతను రావాలనిపిస్తే వస్తాడు, రావద్దనుకుంటే రాడు. ఎందుకంటే అతను బిజినెస్ పెద్దగా చేసుకోవాలనుకునే వ్యక్తి వచ్చేస్తాడు. అతను బిజినెస్ పెద్దగా చేసుకోవద్దు అనుకున్నప్పుడు అతను రాడు. దాన్ని మీరు ఎట్లా ఫ్రీ జడ్జ్ చేస్తారు? అతను కదా ఆలోచన చేయాల్సింది. ఇప్పుడు శ్రీనివాస్ వడ్డేమాన్ అన్నటువంటి ఉన్నాడు, 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల ముందు 36 లక్షలతో అసలు సావాలన్నా బతకాలన్నా తెలియని పరిస్థితిలో ఉన్నాడు. డిసైడ్ అయ్యిండు, అరే సస్తాయి ఎట్లయినా సచ్చేటి ఉన్నాయి, 6 నెలలు వెస్టీలో చేసి చేస్తా అని చెప్పి డిసైడ్ అయినా. ఈరోజు అంత చచ్చేంత డిసైడ్ అయి పనిచేసిన కాబట్టి ఈరోజు డియూసిడి లీడర్గా మేము ముందున్నా, 10 lakhs ఇన్కమ్, నియర్ టు 10 lakhs ఇన్కమ్ అచీవర్గా ఉన్నా, ఓ మంచి కార్ నడుపుతా ఉన్నా, పెద్ద ఇల్లు కట్టుకున్నా, డ్రీమ్ హౌస్ బిల్డ్ చేసుకున్నా. నా ఇంట్లో, నా డ్రీమ్ హౌస్లో, నా పర్సనల్ రూమ్లో మీతో మాట్లాడుతున్నా. దట్ ఈస్ మై డ్రీమ్, దట్ ఈస్ మై గోల్, దట్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఎవరో నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. నేను డిసైడ్ అయినప్పుడు, నేను డిసైడ్ అవ్వలేదంటే ఇక ఏమంటాడు, ఏమంటారు, ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చినట్టు ప్రతీది లొల్లే అవుతుంది మనకి. ఎవడో ఒకటి చస్తాడు, ఎవడో ఒకటి పుడతాడు, ఏదో ఒక ఫంక్షన్ అవుతుంది. ఈ మన కర్మ బాగాలేదంటాం, ఇక శని అంటాం, సూటి తిరగలేదంటాం, ఏదేదో చెప్తాం జోలి. కర్ణుడు సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఇక ఏదేదేదేదో చెప్తానే ఉంటాం. ఈ సాకులు బంద్ చేయాలి ఫస్ట్. ఎన్ని సాకులు చెప్తాం? మన పరిస్థితి ఆడుంది. ఈ ఎన్ని సాకులు చెప్తే మన జీవితంలో మనం బాగుపడతాం? ఆలోచన చేయండి. తర్వాత లీడర్ ప్రశ్నించే వారికి సమాధానం చెప్పగలగాలి. సో లీడర్ దగ్గర ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు నువ్వు నన్ను అడుగుతావా క్వశ్చన్ అనొద్దు. సో ఎప్పుడు కూడా సో ఓపికగా వాళ్ళకి సమాధానాన్ని ఇవ్వగలగాలి. లేదు, ఆ సమాధానం మీకు తెలియకపోతే సార్ అండి, నాకు దీనికి సమాధానం నాకు తెలియదండి, నేను మా అప్లైన్ దగ్గర ఇది నేను తెలుసుకొని మీకు నేను క్లారిటీ ఇస్తానండి. సింపుల్ కదా. నువ్వా నన్ను అడిగేది? నన్ను అడుగుతావా నువ్వు? ఎన్ని గుండెలు నీకు, నువ్వు నన్ను అడగడానికంటే అదేమైపోతుంది, న్యూ సెన్స్ అయిపోతుంది. సో వాళ్ళకి మనం ఏ విధంగా అయినా, వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఎవరో ఒకరు అడిగి ఉంటారు కదా, అదే క్వశ్చన్ని మనల్ని వాళ్ళు అడుగుతా ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం ఆన్సర్ ఇవ్వగలగాలి. సో అది కూడా ఎంత ఓపికతో మన పిల్లలకి ఏ విధంగా అయితే ఆన్సర్ ఇస్తా ఉన్నామో అదే ఆన్సర్ని మన డౌన్లైన్కి మనం ఇవ్వగలగాలి. కోపగించుకోవద్దు. సో నిదానంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా, అర్థం కాకపోతే 1కి 10 సార్లు వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. కానీ మీకు తెలిస్తే, తెలియకపోతే తెలుసుకొని చెప్తానండి. 2 మాటలు ఉంటాయి ఇక్కడ. తెలిస్తే ఆన్సర్ ఇస్తాం, తెలియకపోతే తెలుసుకొని చెప్తానండి. సో తర్వాత వాళ్ళకి ఎప్పుడు ఆల్వేస్ ఏమంటే వాళ్ళతో టైట్ రిలేషన్షిప్లో ఉండాలి మనం మాట్లాడుతున్నప్పుడు. సో ఫస్ట్ చాలా మంది మాట్లాడగానే ఏమైంది, బిజినెస్ ఎంత దాకా వచ్చింది అంటాడు ఫస్ట్ మాట్లాడే మాట. నువ్వు మాట్లాడే మాట అది కాదు. ఫస్ట్ మాట్లాడినప్పుడు హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు, ఫ్యామిలీ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఆ తర్వాత మూడోది బిజినెస్ ఎలా ఉంది. బిజినెస్ గురించే మాట్లాడితే మీది కొద్ది రోజులు ఉంటుంది రిలేషన్షిప్. మీరు ఫ్యామిలీని, రిలేషన్ని టచ్ చేస్తూ మీ బిజినెస్ గురించి మాట్లాడుతూ ముందుకెళ్ళండి. సో 300 సంవత్సరాల బిజినెస్ ఉంటుంది. ఈరోజు నాతో ఎవరు ఫ్రెండ్ అయినా, నాతో ఎవ్వరు మంచి మేము ఫ్రెండ్షిప్లో ఉన్నా నేను ఎవరిని వదలను. నన్ను ఎవరు వదులుకోవాలని అనుకోరు. ఎందుకంటే నేను అట్లనే ఉంటా వాళ్ళతో. అరే ఒక రోజులో శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే బాగుండే, అరే ఈరోజు నేను మాట్లాడలేదు అనేది క్రియేట్ చేసుకుంటా. కానీ వాడికారా ఏం చేస్తాంలే రోజు అనే ఫీలింగ్ నాకు రాదు. నాకు ఫోన్ చేసే వాళ్ళకి రాదు. ఎందుకంటే ఎప్పుడు వెయిట్ చేస్తుంటారే, మనోడు ఫోన్ చేస్తాడేమో, లేకపోతే నేనే ఫోన్ చేయాలేమో అని. సో
అట్లా ఆ విధంగా నేను డెవలప్ చేసుకోగలిగిన. సో అందుకే ఈరోజు ఇంత ఎక్కువ టీం తెచ్చుకోగలిగిన, ఇంత పెద్ద బిజినెస్ చేసుకోగలిగినాం, ఇంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోగలుగుతున్నాం. సో తెలుగులో ఒక సామెత ఉందండి, దాని పేరు ఏమున్నదంటే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. సో ఎక్కడైనా నేను నాతో జనాలు కమ్యూనికేట్ అవ్వాలన్నా, నేను చెప్పిన మాట జనాలు వినాలన్నా, నాతో ఎక్కువ రిలేషన్లో ఉండాలన్నా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడే విధానం బాగుండాలి. నేను మాట్లాడడం నా ఎదుటి వ్యక్తికి నచ్చాలి. అరే, ఈజ్ ఏ జెన్యూన్ గాయ్ అని వాళ్ళు అనుకోగలగాలి. అప్పుడు మరింత తొందరగా మనం మరింత ఎక్కువ కనెక్టింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో లీడర్ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రతి సబ్జెక్టు తెలుసుకోవాలి. లీడర్ ఎప్పుడు ఆల్వేస్ నేర్చుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క సబ్జెక్టు గురించి కూడా క్షుణ్ణంగా అవగాహన తీసుకోగలగాలి. సో కొంత తెలుసు, నేనంతా మేనేజ్ చేస్తా అంటే ఇది మేనేజ్ చేసేది ఏది కాదు. ఇది ఏమంటే ఇది మనం ఆవకాయ పచ్చడి పెట్టట్లే మేనేజ్ చేయడానికి. సో చాలా పెద్ద బిజినెస్ ఇది. సో ఈ బిజినెస్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్టు మీద గ్రిప్ ఉంటుంది. సో వాళ్ళందరినీ మనం హ్యాండిల్ చేయాలన్నప్పుడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మనం క్షుణ్ణంగా పరిశీలించగలగాలి. సో అప్పుడు మనం మరింత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు, నాకు తెలిసిందే, ఎవరు ఏదైనా క్వశ్చన్ అడగనియండి కానీ నాకు తెలిసిందే చెప్తా, ఎవరు ఏదైనా అడగండి నాకు తెలిసిందే చెప్తా అన్నారు అనుకోండి, అది ఏమైపోతుందంటే ఇతని దగ్గర సబ్జెక్ట్ లేదని చెప్పి అతను పరారవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు నేను ఎంత నేర్పిస్తానో, నేను నేర్పించే విధానాన్ని బట్టి నా డౌన్లైన్ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు నేను నేర్చుకోవడం ఆపేసి నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఒకటే ఆన్సర్ ఇస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒరే మావాడికి ఏం తెలియదురా నాయన, ఇక పక్కకి చదువుకోవడం ఉత్తమం అని చెప్పి ఆలోచన క్రియేట్ అవుతా ఉంది. సో కాబట్టి ముందు నేర్పించాలంటే నేను నేర్చుకోవాలి. నేర్చుకోవడం కూడా ఏదో అడపా కాదు, క్షుణ్ణంగా నేను నేర్చుకునే ప్రతి సబ్జెక్ట్ని క్షుణ్ణంగా నేర్చుకోగలగాలి. అప్పుడు నేను ఎవరికైనా ఏ సమాధానమైనా నేను వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలను. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం ఉంది, నా ఎదురుగా ఐఏఎస్ ఆఫీసర్ని కూర్చోబెట్టినా నేను వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలను. నేను పిఎం గారికి ప్లాన్ చెప్పమన్నా నేను భరోసా 100% నేను ప్లాన్ చెప్పగలను. ఎందుకంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ నేను ఎట్లా నేర్చుకున్నా? జూమ్ మీటింగ్స్ ద్వారా నేర్చుకున్నా, పుస్తకాలు చదవడం ద్వారా నేర్చుకున్నా, ఫిజికల్ మీటింగ్ ద్వారా నేర్చుకున్నా, గోక్రౌన్ ద్వారా నేర్చుకున్నా, ఎఫ్ఆర్యు ద్వారా నేర్చుకున్నా, నా సెల్ఫ్గా కొన్ని నేను నేర్చుకున్నా, నా అనుభవాలతో కొన్ని నేను నేర్చుకున్నా. సో కాబట్టి నా దగ్గర సబ్జెక్ట్ ఉన్నది. నా దగ్గర ఎవ్వరు వచ్చినా నేను మాట్లాడగలను, నేను చెప్పగలను. ఆ నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకోగలగాలి. అప్పుడు మరింత తొందరగా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత లీడర్ మానవత్వం కలిగి ఉండాలి. అంటే రూడ్ బిహేవియర్ ఉండొద్దు లీడర్కి. సో ఎంతసేపు ఉన్నా ఈ సమాజంలో జరుగుతున్న మంచి ఏమున్నది, చెడు ఏమున్నది, సో ఎవరికి అంటే కొన్ని సిచ్యువేషన్లో కొంతమంది ఫుడ్కి లేని వారు కనిపించినారు, కొంతమందికి అంటే సహాయం కోరేవారు కొంతమంది ఉంటారు. సో అట్లాంటి వారికి మన ఒక మానవతా దృక్పథంతో మనం ఒక మనుషులం, మానవతా దృక్పథంతో మనం జనాన్ని చూడగలగాలి, మన లీడర్స్ని చూడగలగాలి. సో మనం ఆ విధంగా ముందుకు వేయగలగాలి. అప్పుడు మరింత తొందరగా మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్దాం. తర్వాత నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో, లీడర్ ఒక మంచి మనస్తత్వం కలిగి ఉండాలి. మంచి మనస్తత్వం. సో అంటే ఒకరికి చెడు చెయ్యాలి అని అనుకోకపోవడమే మంచిది. అది డౌన్లైన్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, నైబర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఏదైనా ఏ సిచ్యువేషన్లో నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, నేను టెంపుల్ కనిపించినా నేను దండం పెట్టుకుంటాను. ఒకటే దేవుడు ప్రార్థించేది ఒకటే ఉంటుంది, భగవంతుడా ఈరోజు మేము ఈ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నామంటే నీ బ్లెస్సింగ్స్, మేము ముందుకు పోతాము. సో ఈ ప్రపంచంలో ఉన్న అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సో నాకు టెంపుల్ కనిపించిన అదే దండం పెట్టుకుంటాను,
నాకు మసీద్ కనిపించిన అదే దండం పెట్టుకుంటాను, నాకు చర్చ్ కనిపించిన అదే దండం పెట్టుకుంటాను. ఎందుకంటే ఈరోజు అందరు బాగుండాలి అన్న ఆలోచన కలిగిన వ్యక్తులు. సో ఇది ఒక సపరేట్ ఏమంటారు సమాజం అండి. వెస్టీజియన్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ తో కూడింది. సో ఎందుకంటే ఇక్కడ కుళ్ళు కుతంత్రాలకి తావు లేదు. ఓన్లీ మంచి మానవత్వానికి, మంచి మనస్తత్వానికి మాత్రమే ఇక్కడ తావు ఉంటుంది. సో ఒక హిందువులు టెంపుల్కి వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు, ముస్లింలు మసీదుకి వెళ్తారు. ఎందుకంటే అంత పవిత్రమైన ప్లేస్ గా దాన్ని భావిస్తారు. కానీ ఈ మూడు మతాల వారు హ్యాపీగా అడుగు పెట్టగలిగిన ఒక ప్రదేశం ఉన్నది. అది వెస్టీజ్ కాంబినేషన్ ఆఫ్ విన్నింగ్ టీమ్ మీటింగ్ హాల్. సో అంతే పవిత్రమైన ప్లేస్ గా మేము దాన్ని పరిగణిస్తుంటాం. సో మన మన లోపల మీకు ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఉన్నది. మీకు ఆసక్తి ఉంటే మిమ్మల్ని ఏ శక్తి కూడా మీకు ఆపలేదు. సో కాబట్టి డిసైడ్ అవ్వండి, డ్రీమ్ చేయండి. మీరు ఈ జీవితంలో ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయండి. సో మీరందరూ ఒక మంచి పొజిషన్లోకి రావాలి. మీరందరూ మీ డ్రీమ్ కార్ని పర్చేస్ చేయాలి, మంచి ఇన్కమ్ని తీసుకోవాలి, లగ్జరియస్ హౌస్ తీసుకోవాలి మీరు. సో అని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ, ఇంత గొప్పగా ఈ 1 అవర్ నుంచి మీరు చాలా ఓపికగా వింటున్నందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భగవంతుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తాను, ధన్యవాదాలు. తర్వాత నా తల్లిదండ్రులకి పాదాభివందనం చేస్తాను. సో తర్వాత నాకు విద్య నేర్పిన గురువులకి, ఈ ఆపర్చునిటీ చూపించిన నా గ్రేట్ స్పాన్సర్, నా అప్లైన్, నా మెంటర్ పురుషోత్తమ దాసు గారు అండ్ పూర్ణిమ గారికి, నా ఎల్ఓయిస్ అందరికీ, నా ప్రతి ఒక్క అప్లైన్కి నేను పాదాభివందనం చేస్తూ, సో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం దొరికింది. సో ఈ గంటలో ఏ ఇద్దరి జీవితం మారినా నా జన్మకు సార్థకత దొరికినట్టే అని నేను భావిస్తూ, సో మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హరిశంకర్ గారు. థ్యాంక్ యూ.